ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో నేడు ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాతో పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని వారి చీపురు కట్టతోనే ఓట్ చేసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆమ్ ఆద్మీ అధికారంలో ఉన్న పంజాబ్ పై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఇప్పటికే కర్ణాటకలో 2 సార్లు అధికారంలో ఉంది కనుక భవిష్యత్తులో మరోసారి తప్పకుండా వస్తుంది. తమిళనాడు రాజకీయాలను శాసించిన జయలలిత మృతి చెందిన తర్వాత అన్నాడీఎంకే పార్టీని కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోగలిగింది. కానీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ సాయంతో అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తున్నప్పటికీ కాలీవుడ్ హీరో విజయ్ సొంత పార్టీతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కనుక తమిళనాడులో బీజేపీకి అధికారంలోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. కేరళలో బీజేపీ మెల్లగా ఎదుగుతోంది కనుక ఇప్పుడిప్పుడే దాని ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఇక ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3 పార్టీల మధ్య మంచి సఖ్యత ఉంది. పైగా ఏపీలో బీజేపీకి పెద్దగా ప్రజాదరణ లేదు కనుక కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. 2023 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందనుకున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చేయడంతో తీవ్రంగా నష్టపోయింది. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి బలహీనపడగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల పాలన తర్వాత కూడా నేటికి తడబడుతూనే ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాల కారణంగా కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతూనే ఉంది. కనుక దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ తదుపరి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే 2028 ఎన్నికల వరకు ఓపిగ్గా వేచి చూస్తుందా, లేక కేసీఆర్తో చేతులు కలిపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం చేజిక్కించుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.